నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకున్న తర్వాత ఎలాంటి ఆలోచనలు పడింది? ఒక పక్క సర్వే రిజల్ట్స్ వస్తున్నాయి రకరకాల రూపంలో. 2 సర్వేలు వచ్చేసినాయి ఆల్రెడీ ఏడాది పాలన మీద. కేకే సర్వే వచ్చింది, ఇంకా అలాగే రైజ్ సర్వే కూడా వచ్చింది. రైజ్ కేకే ఏమో మొహమాట లేకుండా చెప్పాడు 5 ఏళ్ల వైసీపీ అవినీతితో పోలిస్తే ఈ ఏడాదిలో జరిగిన అవినీతే ఎక్కువ అని. సో మరి అదే కేకే 134 స్థానాలు ఖచ్చితంగా వచ్చి తీరతాయి తెలుగుదేశానికి ఏడాది క్రితం చెప్పాడు. ఆయన చెప్పినట్టే 134 వచ్చినాయి. ఆ రోజు కేకే మరి బెల్లంలా కనిపించాడు తెలుగుదేశం పార్టీకి. ఈరోజు ఇంకోలా కనిపిస్తున్నాడు. అవినీతి పెరిగిపోయిందని అలా అనేస్తాడు. బట్ ఆయన జనంలోకి వెళ్ళి 36 ఫ్యాక్టర్స్ తీసుకొని మాట్లాడాడు, అన్నీ అసెస్ చేసుకొని. ఇట్స్ 100 days ఎక్సర్సైజ్. రేపు 12th కంప్లీట్ ఇది కూడా ఇస్తున్నాడు. మరోపక్క రైజ్ సంస్థ ఏం చెప్పిందంటే, పెద్ద మనుషులు కష్టపడుతున్నారు, టీడీపీ పెద్దలు అదే ప్రభుత్వ పెద్దలు కష్టపడుతున్నారు, ఇటు వచ్చేసరికి ఎమ్మెల్యేలు ఎంపీలు కష్టపెడుతున్నారు, దీనికి సినిమా చాలా బలంగా చూపించబోతున్నారు జనం అనే పద్ధతిలో ఆయన చెప్పాడు. మోరార్లెస్ 2 సిమిలర్. ఈ నేపథ్యంలో ఒక అంతర్మదనం ఏమన్నా కూటమి పార్టీల మధ్య మొదలైందా? అన్నింటికి మించి ప్రత్యేకంగా తెలుగుదేశంలో మొదలైందా లేదా? దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు, కందుకూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేవిశ్వరరామ్ గారు. నమస్తే డాక్టర్ గారు. మహానాడు వెళ్ళొచ్చారు, మంచి జోష్లో ఉన్నారు, బాగా జరిగింది ఇన్ఫ్యాక్ట్ మహానాడు, అందులో డౌట్ ఏం లేదు. యువ నాయకత్వానికి సంబంధించిన ప్రకటన ఏదో చేస్తారని ఆశించిన మా వాళ్ళందరికీ నిరాశ మిగిల్చారు మీరు. లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని అందరం ఎదురు చూసాం, ఎందుకు ఇవ్వలేదు సార్? అంటే మహానాడు అనుకోనంతగా సక్సెస్ అయింది. ఎప్పుడైనా కూడా మహానాడు అనేది తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద సంబరం, పండగ. సంక్రాంతి మనకి ఎంత పెద్ద పండుగ అనుకుంటామో అలాగే ఇది. ఎక్కడ పెట్టినా, ఈవెన్ మా చిన్న ఊరు కందుకూరులో పెట్టుకున్నా కూడా బాగానే సక్సెస్ అవుతుంది. కానీ అక్కడ ఉన్న వనరులు ఏరియాని బట్టి ఇంత సక్సెస్ అవుతుంది అనుకోలేదు. కానీ విపరీతమైన సక్సెస్. దీంట్లో టు థ్యాంక్ కడప ఏదైతే మహానాడు మేనేజ్మెంట్ కమిటీ ఉండిందో చాలా బ్రహ్మాండంగా వర్క్ చేశారు. ఇతర ప్లేసుల నుంచి కూడా నాయకులు అక్కడికి వెళ్ళి వాలంటీర్స్గా చేసేవాళ్ళు. అంతా కొంచెం వందలాది మంది, వేలాది మంది. అండ్ అరేంజ్మెంట్స్ వర్ సూపర్. భోజనాలు కానీ అక్కడ కూర్చోటానికి. ఇప్పుడే కాదు సార్, మీరు జరిపిన 43 మహానాళ్ళు కూడా 40 మహానాళ్ళు చేశారు అనుకుంటా. మధ్యలో ఒక 2 ఏళ్ళు వదిలేస్తే అల్టిమేట్ వాళ్ళు ఎక్కడ ఈ నిర్వహణ విషయంలో పార్టీ ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు. అది ఓపెన్ అప్రిసియేషన్. అది ఒకటి. రెండో విషయం కూడా మీరు అన్నట్టు దెర్ వాజ్ అన్ అండర్ కరెంట్. ఇది మీరు నమ్మండి, మాకేంటంటే 80లో 90లో 2000లో పార్టీలకు వచ్చిన వాళ్ళు అంటే 25 ఏళ్ళకి పైపాటు బాబు చంద్రబాబు దైవం. బాబు గారు ఎన్టీఆర్ వదిలేస్తాయి, ఇంకా దానికి ఎవరు ఇది లేదు. చంద్రబాబు గారు ఆయన మూల విరాట్. చంద్రబాబు గారు ఏం చేస్తే అది మేము బ్లైండ్గా ఫాలో అవుతాము. అండ్ మా నమ్మకం ఏంటంటే ఆయన ఎప్పుడు తప్పులు చేయడం, పొరపాటు జరగవచ్చు కానీ తప్పులు చేయడం ఆయన ఎప్పుడు కూడా. అలాంటిది మాకు కూడా ఏంటంటే ఇక మనము వీ హ్యావ్ టు పాస్ ఆన్ రీడ్స్ టు యంగర్ జనరేషన్ అనేది జరుగుతుంది. యాజ్ ఏ స్లోగా గత 15 ఏళ్ళ నుంచి కూడా స్లోగా మూతూనే ఉన్నాం దిశగా. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ హై టైం. నేను నమ్ముతాను లేదో, మొదట్లో వీ హ్యావ్ అవర్ ఓన్ డౌట్స్. ఈవెన్ టుడే ఆయన వెళ్ళి బాబు గారికి సమానంగా లేదా ఆయన సర్పాస్ చేయగలని లోకేష్ బాబు గారు చేస్తారని మేము అనుకోవట్లేదు. కానీ ఈజ్ నో వే ఇన్ఫీరియర్. ద వే హీ హాజ్ ఇంప్రూవ్డ్, ట్రాన్స్ఫార్మ్. అసలు మనిషి ఏంటంటే రియల్లీ ట్రాన్స్ఫార్మ్. అది మనం ఊహించినంతగా జరిగింది. అది మనిషి యొక్క పద్ధతి. అసలు ఆ రోజులకి ఇప్పటికి కొత్తగా ఆయన పార్టీలోకి ఎంటర్ అయ్యి డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా అది చేంజ్. ఇట్ ఈస్ అది వెల్కమ్ చేంజ్. అట్ ద సేమ్ టైం బాగా ఆశ్చర్యకరమైన ఇది వచ్చేస్తుంది చూస్తామంటే. నేను అదేదో ఆయన అక్కడ మంత్రి అయ్యాడనో లేకపోతే వర్కులు చేస్తాడని కాదు. ఏ రాజకీయ నాయకుడైనా మేము ఫీల్ అయ్యేది
మేంత ఓల్డ్ టైం ఇది 100 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబంగా ఏంటంటే ప్రజలతోటి కార్యకర్తలతోటి ఆ నాయకుడు ఏ విధంగా బిహేవియర్ ఉంటుంది, ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ విధంగా దగ్గరికి తీసుకుంటారు, ఏ విధంగా వాళ్ళని వింటారు అనే మాట ట్రెమెండస్ చేంజ్. ద వే ఈజ్ ఓనింగ్. ఇప్పుడు కార్యకర్తలందరూ దే ఆర్ ఓనింగ్ లోకేష్ బాబు. ఇప్పుడు ఎలాగైతే మేము ఓన్ చేసుకున్నప్పుడు ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు లేదు సార్? వర్కింగ్ దేనికండి, ఆల్రెడీ వర్కింగ్ అసలు ఈజ్ వర్కింగ్. ఇప్పుడు నేను చెప్పేది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు హోల్ అండ్ సోల్గా చేసి పార్టీని ఒక కమాండ్ చేసి ఒక పకడ్బందీ అయిన ఒక యూనిట్గా తీసుకురావడం జరిగిందో, నేను ఈవెన్ టుడే వెళ్తే ఇన్స్పైట్ ఆఫ్ పెద్ద ఆయన ఎన్టీఆర్, చంద్రబాబు అనే మనిషి కనుక లేకపోతే తెలుగుదేశం ఇంతకాలం సర్వైవ్ అయ్యేది కాదు. వెరీ ట్రూ అండి అది మాత్రం. ఎందుకంటే సంక్షోభాలని అధిగమించడం అనేది ఆయనకి అది ఇవాళ సేమ్ థింగ్ ఈజ్ బీయింగ్ డన్ బై లోకేష్ బాబు. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరిగినా పెద్ద పొరపాటు జరిగినా ఈజ్ కమింగ్ ఇన్, అందరినీ మాట్లాడుకోవటం చేయటం కాదు. ఇట్స్ నథింగ్ మోర్ దాన్ దట్. ఒక అంటే ఐ డోంట్ నో వెదర్ వీ కెన్ యూజ్ ఫాదర్ సన్ అనే, ఆఫ్టర్ ఆల్ ఈ స్టిల్ యంగ్. ఒక తండ్రి బిడ్డల్ని ఏ విధంగా కాపాడుకుంటా వచ్చి ఒక రాంగ్ లైన్లో పోయే వాళ్ళు క్లోజ్ చేసుకొని చెప్పి కోపడకుండా లైన్లో తీసుకువచ్చి ఈ విధంగా చేస్తే మన పార్టీ మనం సర్వైవ్ అవుతాము, మన ప్రజలకు సేవ చేయగలం అనే పద్ధతిలో పరిణితి చెందాడు ఆయన, చేశాడు. నిన్న ఒక పెళ్ళికి పోతే మంగళగిరిలో యూజ్డ్ ఓన్లీ వన్ వర్డ్, మేము అందరూ ఉన్నాం అక్కడ, మీరు ఎప్పుడు వచ్చారా అన్నాడు. నాట్ సే అందరం గుంపుగా ఉన్నాం, అందరము పెళ్ళికి వెళ్ళాము ఒక వన్ ఆఫ్ అవర్ లీడర్స్ మంగళగిరిలో. ఆ మాట చాలు కదా, ఇట్ క్యాప్చర్స్ యువర్ హార్ట్. ఇది దట్ కార్యకర్తలు లేదా నాయకులు వీళ్ళందరినీ ఏ విధంగా క్యాప్చర్ మనసులు తీసుకోవాలి. అది ఉన్నప్పుడు కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఏంటి అనేది నాకు అంతగా. అదే కనుక గుర్తుంది లేదో ఒకసారి ఆ మధ్యకాలం మేము చెప్పాము, ఐ వాంట్ మై టార్గెట్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను కోరుకునేది దట్ ఈస్ మై పర్సనల్, ఈజ్ నథింగ్ టు డూ విత్ పార్టీ ఆర్ ఎనీథింగ్. నేను అనుకునేది 27 ఎండింగ్ 28 నాటికి లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి కావాలి. మీరు అనుకున్నదే అవుతుంది. ఎందుకంటే 28కి ఎలాగూ వాళ్ళు జమిలీకి వెళ్తున్నారు, జమిలీకి వెళ్ళే ఒక 6 నెలల ముందు ఈయన ముఖ్యమంత్రి చేస్తారు. నేను కోరుకునేది అది. అంటే నేనేదో పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అనో లేదా నేను పెద్ద మహామేధావని చెప్పాను సార్. పవర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇన్ఎవిటబుల్గా జరుగుతుంది, మీరు కోరుకున్నా కోరుకోకపోయినా. కోరుకుంటున్నాం. అండ్ ఐ థింక్ బాబు గారిని ఆయన గర్వపడే విధంగా చేస్తాడనేది. అండ్ ఇండియా కూడా ఆలోచన చేస్తుందట చంద్రబాబు గారిని నెక్స్ట్ టర్మ్ ఆయన ప్రెసిడెంట్గా చేద్దామని. ఇండియా ఆలోచన నేను కోరుకుంటుంది కూడా అదే. ఇదివరకు ఒకసారి ఆయనకు ప్రధానమంత్రి అవకాశం ఐ డోంట్ నో ఆనాడు ఆయన వద్దన్నాడు. మేము అడిగాము, ఏం సార్ ఒక 6 నెలలు ప్రధానమంత్రికి ఉన్నా కూడా ప్రధానమంత్రి, భారతదేశం అంటే ఒక సార్వభౌమాధికారం అది ఉంటే బాగుండేది కదా అంటే ఆయన నవ్వి, కాదులే మనకి సపోర్ట్ లేదు అక్కడ, లేనప్పుడు మనం ఇంకోళ్ళ మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది. అధ్యక్షులుగా భారతదేశ అధ్యక్షులుగా అయినాడు. మేమందరం నేనైతే ఎదురు చూస్తున్నా. అయితే లాస్ట్ ద స్టేట్ గవర్నమెంట్, బట్ యూ కెన్ ఆల్వేస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని ఆయన పరిధిలోనే ఉంచుకోలే అవకాశం ఉంది. దాంట్లో తప్పేం లేదు. రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన దృక్పథం మారిపోవాలి కదా న్యాచురల్గా. దేశం మారిపోయినా కూడా సొంత ఊరిని సొంత రాష్ట్రాన్ని బాగు చేసుకోవడమే లేదు కదా, అదేం లేదు. బట్ ఐ స్టిల్ సే బాబు గారు అదే కనుక జరిగితే వెంకయ్యనాయుడు గారి తర్వాత సార్ వెంకయ్యనాయుడు పొజిషన్ ఇస్ డిఫరెంట్. ఆయన తర్వాత ఆ గౌరవం మళ్ళీ మనకి చంద్రబాబు గారితో దక్కబోతోంది. అది ఆయనకన్నా ఇంకా పెద్ద గౌరవమే కావాలి, దక్కుతుంది. ఆయనకి వైస్ ప్రెసిడెంట్ ఇస్తానంటే నా మనసు అయితే ఒప్పుకోదు. ఇస్తే భారత రాష్ట్రపతి కావాలా, లేదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఆయన పార్టీ మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కంటిన్యూ కావాలా. ఈ షుడ్
ఆంధ్రప్రదేశ్ని ఒక ఇప్పుడు ఈ పవర్ ట్రాన్స్ఫర్ అనేది కేవలం అంటే ఆయన వాళ్ళ అబ్బాయికి ఇవ్వటమైనా ఇప్పుడు మిగిలిన క్యాడర్స్లో కూడా అది జరిగే అవకాశం ఉందా అంటే లైక్ మిగిలిన కార్డర్స్ జరిగేది ఏంటంటే ఇవాళ టుడే వీ హ్యావ్ ఆల్మోస్ట్ 50% కొత్త ఎమ్మెల్యేస్ వచ్చినారు, రైట్? పార్టీలో కూడా చాలా వరకు మారుతూ ఉంటాయి. ఇట్ డజంట్ మీన్ అంటే నేననేది అది కాదు, చంద్రబాబు గారు వారి కుమారుడికి ఇచ్చినట్టే ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు కూడా వారు అడుగుతున్నట్టు అలాంటి లీడర్స్ కూడా ఏమన్నా ఎందుకు లేదు? ఆయన కూతురు ఎమ్మెల్యేగా ఉండే, అల్లుడేమో ఎంపీగా ఉండే. ఇంకా ఇప్పుడు నాట్ దట్ ఇదేదో ఇదేం కాదు నేను చెప్పేది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు శివరామో లేకపోతే వాసుదేవన్ గారు కావాలని కోరుకుంటే మనకు ఆ అర్హత ఉందో లేదో కూడా చూసుకోవాలి. ఇఫ్ ఐ వాంట్ టు లీడ్ ఏ పార్టీ, అది ఎట్ వాట్ లెవెల్, కాన్స్టిట్యూన్సీ లెవెల్ అనండి లేకపోతే రాష్ట్ర లెవెల్లో జాతీయ లెవెల్ అనుకోండి, నాకు ఆ శక్తి ఉండాలా, ఆ నేర్పు ఉండాలా, 10 మందిని నడుపుకోగలిగే తాకత్తు కూడా ఉండాలి. పార్టీ సంక్షోభ సమయంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఎంబడి నిలబడి దాన్ని గట్టెక్కించిన ఘనత యనమల రామకృష్ణుడి గారిది కాదా? ఎందుకు లేదు? మరి అప్పట్లో ఆయన సమర్థత ఆ రోజు గుర్తించి ఒక మాట ఏంటంటే మీరు, నేను రామకృష్ణ ఆయన ఏమడిగారండి? రాజ్యసభ అడిగారు, ఇస్తే పోయేది కదా. వినండి, నేను అడిగేదట్టు కాదు. ఇవాళ నేను రామకృష్ణ గారిని మనం ఆయన పర్సనల్ వ్యవహారం మనం డిస్కషన్లో లాగనవసరం లేదు. కానీ నేనేది ఆయన ఈజ్ ద రివర్డ్ ఫిగర్ ఇన్ తెలుగుదేశం పార్టీ. అది నాట్ ఓన్లీ మా లెవెల్లో కాదు, ఈవెన్ చంద్రబాబు లెవెల్ కూడా ఈజ్ ద రివర్డ్ మ్యాన్. ఈజ్ అ వెరీ గ్రేట్ ఫ్రెండ్ టు చంద్రబాబు నాయుడు. వాళ్ళందరూ కలిసి దే ఆర్ ట్రావెల్డ్ సో మచ్. కాబట్టి ఏదో ఒక రాజ్యసభ లేకపోతే అదోదో ఇవ్వాలా ఇవ్వకూడదు అనే దాన్ని బట్టి బేరీ చేయటానికి వీల్లేదు. ఈ స్టిల్ ఏ రివర్డ్ ఫిగర్ ఇన్ అవర్ పార్టీ. హాలోడ్ ఓ స్టేజ్ మీద కూర్చోబెట్టే అంత తాకత్తు కలిగిన మనిషి యనమల రామకృష్ణ. కానీ నేను చెప్పేది ఆయనకి ఏదో రాజ్యసభ ఇవ్వలేదు కాబట్టి ఆయన తగ్గించారు. ఇట్స్ నాట్ కరెక్ట్, ఇట్స్ నాట్ కరెక్ట్. ఇంకోటి మీరు చూసే ఉంటారు, సరే ఏడాది పూర్తి అయిపోయిన తర్వాత జనరల్గా సర్వేలు వస్తాయి. కేకే మీ పార్టీ 134 సీట్లు వస్తాయని మీకన్నా ఎక్కువగా బల్లగుద్ది ఇంకేమన్నా ఉంటే అవి గుద్ది మరీ చెప్పి అది నిజమని నిరూపించిన కేకే ఈరోజు మరి మీ కూటమి అవినీతి, నా టీడీపీ ఒక్కదానికి కూటమి అవినీతి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కన్నా ఎక్కువ ఉందని చెప్పాడు. 36 ఫ్యాక్టర్లను ఆయన కన్సిడరేషన్లో తీసుకొని మాట్లాడారు. నేను మొన్న మీరందరూ మాట్లాడేది నేను చూసా, అది యూట్యూబ్లో పెట్టారు ఎవరు వాళ్ళకి వచ్చింది అందరూ. ఐ డోంట్ నో, నాకు నేను ఇదివరకు అప్పటిది నేను చూడలేదు, నేను అదైతే చూశాను. కొన్ని సర్వేస్ కూడా చూసా, ఎవరైతే ఫ్యూచర్ లీడర్లు అవుతాయి ఇవన్నీ వచ్చినాయి, చాలా వచ్చినాయి. నేనేది ఏంటంటే ఒక్క సర్వే మీద మొత్తం మనం ఆధారపడం. మేబీ హీ వాజ్ కరెక్ట్. మీరు చెప్పినట్లు 134 వస్తాయన్నారు, వచ్చింది. మీరు నమ్మకపోయిన మీకన్నా నమ్మకం చెప్పాడు ఆయన. నేను నమ్మలేదు అనమాట అండి. నేను ఐఎమ్ 100% సర్టన్. 134 తెలుగుదేశం తెలుగుదేశం నేను మీకు మనం చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం. ఏమన్నాము, బాబు గారిని జైల్లో పెట్టినంత కాలం ఆ డే వరకు prior to that, after that. Prior to that, it was a very big fight ఉండేది. ఎప్పుడైతే బాబు గారు అలాంటి ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టి అది కావాలని దుర్మార్గంగా అది పెట్టడం జరిగిందో, ఇది సహేతుకంగా కాదు నేను చెప్పేది. ఆయన కనుక ఏదైనా చేసినట్టు ప్రూవ్ చేసి పెట్టి కానీ వేసిన తర్వాత మేము ప్రూవ్ చేస్తామనే దాని పద్ధతిలో చేసి ఆ రోజే నమ్ముతారు. లేదండి, మా పార్టీలో కూడా ఎన్నో డివిజన్లు ఉంటాయి పార్టీ అయిన తర్వాత. కాన్స్టిట్యున్సీలో కొంతమంది పర్టికులర్ క్యాండిడేట్ని దే మే నాట్ లైక్. కానీ మొన్న జరిగిన ఎలక్షన్ ఎలా జరిగినాయి అంటే వీ డోంట్ కేర్ క్యాండిడేట్ ఎవరో మేము కేర్ లేదు. ఈజ్ ఓన్లీ అడిషనల్ ఫ్యాక్టర్ క్యాండిడేట్ అనేవాడు. ఈ తెలుగుదేశం బాబు గారి కోసం మేము 100% పడ్డాయి. అది దట్ ఈస్ వేర్ థింగ్ పెట్టాం. సో ఆయన చెప్పింది వాళ్ళకి సర్వే కాదు. కానీ ఇవాళ సర్వే వాళ్ళు చెప్పేది, సార్ ఫస్ట్ ఇయర్ ఈజ్ ఆల్వేస్ ట్రబుల్సమ్ ఇయర్ అధికారంలోకి వస్తే. ఫస్ట్ ఇయర్ ఈజ్ ఆల్వేస్, ఎందుకంటే పాత గవర్నమెంట్ అయితే కొంచెం స్పిల్ ఓవర్ అవుతుంది. మీరు ఇవాళ మనం చూస్తున్నాము ఎంతోమంది, నిన్న అదేదో చూశారు కదా తుని రైల్వే ఘటన,
గవర్నమెంట్ చెప్పకుండానే ఉన్న ఆఫీసులు కరెక్ట్గా అక్కడికి రాబోతున్నాను సార్ నేను. వినండి, నేను చెప్పేది ఇలాగే గవర్నమెంట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఒక డెసిషన్ తీసుకున్నారు, వద్దనుకున్నారు, అక్కడతోటి ఒకసారి ఆ కోర్టులో కొట్టేసింది, అక్కడతోటి దాని మీద అప్పీల్ పోవద్దని గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం యొక్క ఐడియా. దాన్ని కొంతమంది ఆఫీసర్లు మనం చూస్తున్నాం కదా, పిఎస్ఆర్ ఆంజనేయులు వాజ్ సపోజ్ టు బి వెరీ గుడ్ ఆఫీసర్ ఆ రోజుల్లో. తర్వాత ఎప్పుడైతే కొన్ని కేసులు ఇది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో హీ హాజ్ గాన్ అవరే, అంత రాంగ్ డిస్టెన్స్లో వెళ్ళిపోయారు, జరిగింది. ఇవాళ నిన్న ఆఖరికి ఆయన డిఎస్పీలు ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తారో వాళ్ళు కూడా బెదిరించే స్టేజ్కి పోయాడంటే ఈ షుడ్ నాట్ డూ దట్. ఆయన జ్యుడిషియల్ కేర్లో ఉన్నాడు, అప్పుడు ఉండే వచ్చి నువ్వెందుకు వద్దావు, నువ్వెవరు, ఈ హూ ఈజ్ టు టాక్ లైక్ దట్. ఇప్పుడు అదే పీపుల్ ఉన్నారు కొంతమంది. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం సార్, రేపు మీరు గవర్నమెంట్ పోయినా కూడా నేను మీ ఫ్రెండ్నే, మీరు నన్ను అడగొచ్చు, నేను మీకు ఫర్దర్గా జరుగుతుంది అది ఇక్కడ. ఆ ఇష్యూ కొంచెం ముందుకు పోవాలా. బాబు గారు కూడా ఇంకొంచెము రైట్. నాకు ఇక్కడ కొంచెం క్లారిటీ కావాలి సార్. సీనియర్ లీడర్, మీరు లెజిస్లేషన్ మీద సమంగా సరైన అవగాహన ఉన్నారు. గవర్నమెంట్ని తెలియకుండా జీవం ఎందుకు వస్తుందండి? అదే కదా నేను చెప్పేది, అదే కదా జరిగింది. పోనీ మీరు పార్టీ నుంచి ఏమన్నా మాకు తెలియకుండా సీఎం గారి ఆఫీస్ నుంచి సీఎంఓ నుంచి ఏమన్నా వచ్చిందా? మాకు తెలియకుండా పోలేదు, మాకు తెలియకుండా వచ్చింది, మేము దీన్ని విచారిస్తున్నామని అఫీషియల్గా ఏం రాలేదు, కేవలం జీవోలోనే వీఆర్ విత్డ్రాయింగ్ దట్ అని చెప్పి పార్టీలో చెప్పడం కూడా జరిగింది. ఇది ఇట్లా ఇది వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ కదా. ఇందులో ప్రభుత్వంలో ఉన్న పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ తప్పులేదు, బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్ తప్పుంది కదా, మరి యాక్షన్ ఎందుకు తీసుకోవాలి? మీరు ఇందులోకి ఎంత అయింది, 10 రోజులు అయింది. ఇట్ ఇస్ నాట్ సో 10 రోజులు అయితే జనం మర్చిపోతారు కదా, వదిలేద్దాం అనుకుంటారా? అట్లా బాకండి, బట్ వీఆర్ ఆల్రెడీ రెమెడీ యాక్షన్ తీసుకుంటారు కదా. కుమార్ విశ్వజిత్ ఈజ్ ద సీనియర్ ఆఫీసర్, సెక్రటరీ హోమ్, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, థరో నాలెడ్జ్ ఉన్నవారు. ఆయన 1కి 10 సార్లు వెట్టింగ్ చేసుకుని కానీ జీవో ఒక మాట సార్, మీరు జస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రిపేర్ చేశాడు కానీ సంతకం పెట్టదు కదా. నేను చెప్పేది ఒక మాట, వాళ్ళు ఇలా రొటీన్ కేసెస్ మనం చాలా చూస్తున్నాం, 10-12 కేసు తీసుకొస్తారు, అప్పీల్ పోతున్నాం అంటారు, ఇది కూడా సంతకం అని నేను అభిప్రాయం. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద ఆఫీసర్ ఆర్ దిస్ థింగ్, బట్ ఇట్ ఈస్ ఎ ఫాల్ట్. గవర్నమెంట్ అది రాంగ్ రైట్ అనేది పక్కన పెడతాం, ఏది అప్పీల్ పోకుండా ఉండటం అనేది రాంగ్. బట్ వెన్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఏ డెసిషన్ నాట్ టు పర్సూ ఇట్, దే హ్యావ్ నో రైట్ టు సెండ్ ఇట్. ఎస్, గవర్నమెంట్ హ్యాస్ టు డూ సంథింగ్ అబౌట్ దట్. ఇది ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ, చాలా కన్సెన్షియస్ ఇష్యూ. నేను అదే అంటే సార్, నేను శాంతం ఫాలో అయ్యాను, మీరు కూడా చూసే ఉంటారు. జీవో వచ్చిన రోజు మాట్లాడాను, జీవో విత్డ్రా చేసిన తర్వాత జీవో తెప్పించుకొని దాంట్లో ప్రతి జీవోలో ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఏంటంటే మీరు సంతకమా? ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ సంతకమా? మాకన్నా ఎక్కువ స్టడీ చేస్తుంటారు, అది రొటీన్గా ఏ జీవో ఇష్యూ అయినా ఆఫ్టర్ కేర్ఫుల్. అంటే కాపులతో మనకి పని అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ వాళ్ళ మీద నేను ఒక మాట చెప్తాను చూడండి, మళ్ళీ మనం అటాక్ చేద్దాం అనుకున్నదా గవర్నమెంట్? స్మాల్ ఇష్యూ ఎలా ఉంటుందంటే, 5వ తేదీ చెట్లు పరిరక్షణ అని చెప్పి చెట్లు నాటారు, 6వ తేదీ మా ఊర్లో అంకం దేవడంలో ఉన్న 100 ఏళ్ల చెట్లు కొట్టడానికి ముగ్గు పోశారు. నమ్ముతారు లేదు, దో ఐ బిలాంగ్ టు తెలుగుదేశం పార్టీ, నేను మా ఎమ్మెల్యే తోటి మాట్లాడాను. ఆయన ఏమన్నాడంటే, సార్ ఆ చెట్లు మాత్రం కొట్టకుండా నేను ఇన్ఫార్మ్ చేస్తాను, అవి కొట్టడానికి వీల్లేదు, అవసరం ఉంటే సైజ్ ఆఫ్ ద రూమ్స్ తగ్గించమని చెప్పాను. తర్వాత నెక్స్ట్ డే ముగ్గు పోశారు. మేము కోర్టులో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం, కంప్లైంట్ ఏది ప్రభుత్వంలో మీదైనా సరే మాదైనా సరే ఇచ్చాం కంప్లైంట్. సో ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీబడి, నాట్ ఓన్లీ. మీరు ఏమైనా ఇంట్లో వైసీపీ కాన్స్పిరసీ యాంగిల్ ఏమైనా చూస్తున్నారు ఈ జీవో ఇష్యూ చేయటం వెనకాల? నేను అంత గొప్ప నాలెడ్జ్ చెప్పగలిగేవాడిని, అది వైసీపీ కాన్స్పిరసీ ఉందా లేదా. బట్ నోయింగ్ చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బిహేవియర్, ఆయన వే ఆఫ్ ఫంక్షనింగ్ చూస్తామంటే మరి జరగకుండొచ్చేమో తెలియదు. బట్ అది చెయ్యాలంటే మీరు అన్నట్టుగా ఆయన హోమ్ సెక్రటరీ గారు ఎవరో సంతకం పెడితే కానీ పోవటానికి ఉండదు, లేదా అట్లీస్ట్ ఆయన కాపీ మీద దాని మీద ఫైల్లో సంతకం పెడితే
అక్కడ సెక్షన్ ఆఫీసర్ ఎవరో ఇష్యూ చేస్తారు జీవో. అక్కడేదో సమ్వేర్ సంథింగ్ సమ్ రాంగ్. నేను ఐ విష్ బాబు గారు ఈ విషయంలో కొంచెం ఇమీడియట్గా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్లు ఇవ్వాలా. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీస్తే తప్ప రైట్ అని నేను 2వ తారీఖు ఇష్యూ చేశారు, 3వ తారీఖు సాయంత్రానికి విత్డ్రా చేసుకున్నారు. ఇవాళ మరి 7వ తారీఖు, ఇవాళ 8వ తారీఖు తర్వాత కూడా మీరు దానిలో కల్ప్రిట్స్ ఎవరో ఫైండ్ అవుట్ మీకు చేయలేదు. ఎలా తెలుసు అక్కడ వాళ్ళు దే ఆర్ నాట్ ఎగ్జామినింగ్ ఇట్ అనేది? ఉంటే చెప్పాలి కదా జనాలకి చెప్పాలి కదా. ఇది నాటే మన మేళమా పెళ్లిలో మేళం కొడుతుంటే పలానావాడు శివరామ పలానావాడు సార్ ఆవిడెవడో ఊరు పేరు తెలియనోడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడంటేనే వాడి ఫోటో పుట్టుమచ్చలు ఆధార్ కార్డుతో సహా చెబుతున్న మీరు ఒక తప్పుడు జీవో ఇచ్చినప్పుడు ఆ జీవో ఇచ్చిన వాళ్ళు ఫలానా వాళ్ళు దీనికి కారణం ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈజ్ నాట్ యువర్ ఫెయిల్యూర్. ఒక హయ్యర్ లెవెల్లో ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకోవాలన్నా దాని మీద ఇట్ రిక్వైర్స్ ఒక హేస్టీ డెసిషన్ తీసుకోవటం అక్కర్లేదు. నేను ఒప్పుకుంటా. ఇందులో వీ హావ్ ఇనిషియేటెడ్ అన్ ఎంక్వైరీ అని ఒక మాట చెప్పడానికి ప్రభుత్వానికి నోరు ఎందుకు రావట్లా? ఎందుకు చెప్పాలి? అవసరం ఏంటి? తీసుకున్నప్పుడు సార్ యూఆర్ అకౌంటబుల్ టు ద పబ్లిక్. చెప్తారు. పబ్లిక్ జీవోలు మీ సొంత వ్యవహారం కాదు, జీవోలు మీ సొంత వ్యవహారం కాదు, ప్రజలకు సంబంధించిన వ్యవహారం. ఇట్ ఈస్ ఇంపరేటివ్ దట్ జీవో హ్యాస్ బీన్ విత్డ్రాన్ అంటేనే దాని డెఫినెట్గా సార్ మీరు శ్లోకం చెబితే తాత్పర్యం ప్రతిపాదన అర్థం చేసుకునే స్థితిలో జనం లేరు. మీరు ప్రతిపాదనతో సహా చెప్పాల్సిందే. జనాలకి మీరు అకౌంటబుల్ ఎండ్ ఆఫ్ ద డే మీరు చెప్పాలి. దట్టు ఒక సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని చేసి దాని మీద తుపాకీ ఎక్కుపెట్టి చేసినట్టుగా ఉంది. నేను ఐ రిపీట్ వాట్ బాబు గారు సెడ్. తప్పు చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టము, బట్ అట్ ద సేమ్ టైం తప్పు చేయని వాడిని మేము ఇదివరకు గవర్నమెంట్ చేసినట్టుగా మేమేమి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సో లెట్ దెమ్ డూ దట్, లెట్ దెమ్ స్టడీ వాట్ హ్యాపెన్, వై ఇట్ కేమ్ లైక్ దట్. నాకు 3 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఇందులో హోంమంత్రి గారు ఉన్నారు. కాపీ ఎవరికి పెట్టారు? ఆ జీవో రాసినప్పుడు పర్సనల్ సెక్రటరీ టు హోమ్ మినిస్టర్ పెట్టారు అంటే హోమ్ మినిస్టర్కి అక్కర్లేదు. ఒకటి. రెండోది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఆయన 2వ స్థానంలో ఉన్నారు ముఖ్యమంత్రి గారి తర్వాత. ఆయన నాలెడ్జ్లో లేదు, ఈవిడ నాలెడ్జ్లో లేదు. ఎవరి నాలెడ్జ్లో ఉంది? సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ మినిస్టర్కి తెలియకుండానే ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్లో ఆయన సెక్షన్ ఆఫీసర్ ఏదో తయారు చేస్తే ఇది సంతకం పెట్టేస్తాడు. సంథింగ్ మస్ట్ హ్యాపెన్. నేను అంటున్నా కాన్స్పిరసీ ఏంటంటున్నా నేను. చెయ్యాలా చేయటం లేదా? నా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారని అనుకుంటాను. లెట్ us వెయిట్ ఫర్ సమ్. 2021 అనుకుంటా రైల్వే కోర్టు కేసు కొట్టేసింది, నిందితులను ఎక్విట్ చేసింది, అదే వాళ్ళని విడుదల చేసింది. దాంట్లో అసలు మామూలుగా రైల్వే కోర్టులు అంటే మనం చూస్తాం 100 సంవత్సరాల కేసులు నడుస్తుంటాయి. పాపం సిపిఐ నారాయణ గారు ఒక్కసారి రైలు పట్టాల మీద పడుకున్నారని ఇప్పటికీ రైల్వే కోర్టులు తిరుగుతున్నారు. మీరు 5 ఏళ్ళు తిరిగారు. అలాంటి వాళ్ళు కేసు కొట్టేసిన తర్వాత మీరు ఎందుకు మళ్ళీ దాన్ని కెలుక్కోవటం? మేము ఇప్పుడు దట్స్ వేర్ యువర్ మా మీద గోడ మీద పేడ కొట్టాడు కొడుతున్నారు, పిడకలు కొట్టాడు. నేను చెప్పేది అది కాదు. డెఫినెట్లీ దేర్ వాజ్ ఎ మిస్టేక్ వాజ్ ఇమీడియట్లీ మిస్టేక్ కాదు, కాన్స్పిరసీ అంట నేను. సరే లెట్ us సే వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాన్ని మేము ఇమీడియట్గా కరెక్ట్ చేసుకున్నాము. దాని మీద జరుగుతూ ఉంది. నాకు తెలిసి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మీ ఉద్దేశం ఏదో కాపు సమాజాన్ని కెలికే ఉద్దేశం అయితే లేదు మీ ప్రభుత్వానికి? నేను అనుకోవట్లేదు. బట్ ఉందంటే అది ఆఫ్టర్ ఎంక్వైరీ ఓన్లీ ఇట్ కెన్ బి టాక్. బట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ దిస్ జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ కంపెనీ. నిన్న చూశారు కదా ఎంత దుర్మార్గులు దుశ్చింతలు అయితే తప్పించి ఒక ప్రాంతం శివరామ ఎదవంటే ఓకే, కందుకూరులంతా ఎదవలు అంటే ఎట్లా కుదురుతుంది? ఎంత దుర్మార్గం తప్పది. అండ్ ఇంకోటి పేపర్లో వేయటం, సాక్షి వాళ్ళ ఇది సిగ్గుపడాలి కదా. వాళ్ళు చెప్పేది తప్పు ఎవరు చేసినా వాళ్ళు కరెక్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే నేను ఐ విల్ షేర్ ద కాపీ ఆఫ్ ది నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ కమిటీ NAC రిపోర్ట్ మీకు పంపిస్తా. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని నా మిత్రుడే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆ వార్త రాశాడు. రిపోర్ట్లో ఎక్కడ సెక్స్ వర్కర్స్ ఏ రాష్ట్రాల్లో ఉన్నారనేది మాట రాశాడు, కానీ ఎక్కడ అమరావతి అనే మాట ఎక్కడ ప్రస్తావన లేదు. రిపోర్ట్లోనూ లేదు, ఆయన రాసిన వార్తలోనూ లేదు. కానీ ఆయన్ని కూడా వివాదంలాగా అందులో రాశారని చెప్పేసి చెప్తున్నారు. అందులో లేదు. ఆ కాపీ కూడా నేను మీకు ఎవరో చెప్తాను.
సెక్స్ వర్కర్స్ గురించి చెడ్డగా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ కర్మగాలి వాళ్ళు ఏదో చేస్తారు. ఇప్పుడు ఉన్న దాంట్లో అత్యంత సెక్స్ వర్కర్స్ ఎవరంటే సాక్షి పేపర్ వాడు, సాక్షి టీవీ వాడు. వాళ్ళే ఫర్ ద సేక్ ఆఫ్ మేకింగ్ సమ్ మనీ ఇప్పుడు దే ఆర్ సెక్స్ వర్కర్. కాదు, కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే ఆయన కృష్ణరాజు గారు ఆయనే కాంట్రవర్సీ మాట్లాడారంటే మీరు ఇప్పుడు ఇంకో కాంట్రవర్సీ మాట్లాడారు. ఏదే మాట్లాడానండి? సెక్స్ వర్కర్స్ ఎవరన్నా ఉన్నారంటే సాక్షి వాళ్ళే అని అంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను చెప్పేది ఆ టాపిక్, పర్టికులర్ టాపిక్ మాట్లాడి అక్కడ ఎవరైతే ఉన్నారో దాన్ని, అది కొమ్మినేని శ్రీనివాస్ గారు ఉన్నారో లేకపోతే ఇంకెవరో ఉన్నారో మాకు. నేను కనుక ఇఫ్ ఐ యామ్ ఇన్ దట్ పొజిషన్ కట్ ఇట్ డౌన్ అని చెప్పి వారికి చెప్పేవాళ్ళం, డోంట్ రికార్డ్ ఇట్, డిలీట్ ఇట్ అని. సిగ్గు లేకుండా చేసేది వాళ్ళు. మీరు సెక్స్ వర్కర్స్ ఓన్లీ సాక్షి యాజమాన్యం అని అంటున్నారా లేకపోతే? ఇప్పుడు దాన్ని కరెక్ట్ ఇప్పుడు మీరు ఇందాక ఒక ఇష్యూ వచ్చింది, ఎప్పుడైతే దాన్ని మళ్ళా అప్పీలు పంపని అడిగినప్పుడు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హెస్ టేకెన్ యాక్షన్ టు క్యాన్సిల్ ఇట్. అదే పని వాళ్ళు అపాలజీ చెప్పాలా, సాక్షి యాజమాన్యం వాళ్ళు కూడా అపాలజీ చెప్పాలా. ఏమని? దో వీ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్ ఒపీనియన్, మా టీవీలో చేసే విధంగా మేము లాడ్జ్ వాళ్ళందరికీ కూడా మేము ది పేపర్ తరఫున టీవీ యాజమాన్యం తరఫున చాపని చెప్తున్నామంటే వాళ్ళకి ఎంతో గౌరవం వచ్చేది. మీకు ఐ రిమెంబర్ మొన్న ఆ మధ్య ఎవరో ఒక ఆయన మేడం గారిని ఏదో అన్నాడని చెప్పి ఎవరో ఎక్స్ సీఎం గారి మిస్ భారతీదేవి గారిని ఎవడే అతను అరెస్ట్ కూడా చేశారు. అండ్ సీఎం చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నారు. దానివల్ల గవర్నమెంట్ మర్యాద గౌరవం పెరుగుతుంది. పెరిగింది. అదే పని ఆవిడ కనుక పార్టీ క్యాడర్స్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోమనే సూచన, మీరు మాట్లాడమాకండి చెప్పే సూచన చేసి, అదే పని కనుక వాళ్ళు కనుక సాక్షి యాజమాన్యం వాళ్ళు చేసి ఉంటే వాళ్ళ గౌరవం పెరిగారు. ఏది ఇంతవరకు లేదు. సో ఈ మీన్ టు సే సాక్షి యాజమాన్యమే అసలైన సెక్స్ వర్కర్లు అంతే. నేను ఇది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ సెక్స్ వర్కర్స్ అంటే ఫర్ ద కేస్ ఆఫ్ మనీ నువ్వు ఏమైనా చేయగలవు అనేది, లేదా ఫర్ ద సేక్ ఆఫ్ డినిగ్రేటింగ్ అదర్స్ నువ్వు ఏమైనా చేయగలవు అనేది మాత్రం వాస్తవం. రైట్, ఓకే అండి. వాళ్ళు చేసిన తప్పని మరి మీ గవర్నమెంట్ ఏం చేసింది? మహిళా కమిషన్ ఏమైపోయింది సార్? ఈ పాటికి రంగంలోకి దిగాలి కదా. 24 hours అయింది. కనీసం ఆవిడ చైర్పర్సన్ డాక్టర్ శైలజ ఉండండి. మరి మీరు ఎందుకు ఉండాలి సార్? బాగండి ఉన్నది. ఇవాళ మా నాయకులందరూ నిన్న స్టేట్మెంట్లు ఇచ్చారు. మేబీ ఇవాళ మనం ఒక మహిళా కమిషన్ డైరెక్టర్ ఒక ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవాళ చైర్పర్సన్ గుంటూరులోనే ఉంటారు కదా సార్? అందరు గుంటూరులో ఎందుకుంటారండి? చైర్పర్సన్ బిలాంగ్స్ టు గుంటూరు. బిలాంగ్స్ టు గుంటూరు. మనం వీ బిలాంగ్ టు కందుకూరు. మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం. షీ మైట్ హావ్ గాన్ సమ్వేర్. రెస్పాండ్ అవ్వాలి. ఎంతవరకు రెస్పాండ్ కావాలి? వెయిట్ 1 or 2 days. దాని మీద యాక్షన్ కంపల్సరీగా తీసుకొని తీరాలి. ఏమవుతుందో అది వేరే సంగతి. సార్, ఇట్స్ నథింగ్ బట్ బిలిటిలింగ్ ది మోడెస్టీ ఆఫ్ ది ఉమెన్ అండి. నేను అందుకని అంటున్నాను దాన్ని చాలా సీరియస్గా ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఏమేమి మాట్లాడినారండి. వాళ్ళకి అదొక అలవాటే మీద. వాళ్ళకి అమ్మ ఉన్నది, చెల్లెలు ఉంది, భార్య ఉన్నది, బిడ్డలు ఉన్నారు. వాళ్ళకి ఉంటారు, మనకి ఉంటారు, మనకి బిడ్డలు భార్యలు అందరూ ఉంటారు, మన బంధువులు ఉంటారు, తల్లులు ఉంటారు. ఒక లేడీస్ గురించి ఈ విధంగా డినిగ్రేట్ చేస్తూ ఒక ఎట్లార్జ్ వన్ కల్పిట్ ఎవరో ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ ఎట్లార్జ్ ఇంకో 2 విషయాలు ఉన్నాయి చాలా కీలకమైనవి. ఒకటి, సరే ఆ సర్వే దగ్గరికి వచ్చేప్పటికి 19 మంది, మొత్తం 44 మంది అనే లెక్క తేల్చింది. సరే 5 ఏళ్ల అవినీతి కన్నా మీ అవినీతి చాలా గొప్పదని కూడా చెప్పారు. శుభాకాంక్షలు దానికోసం మీకు. అండ్ ఆ 44 మంది ఓవరాల్గా స్కానర్లో ఉన్నారు, 19 మంది డేంజర్లో ఐసీయూలో ఉన్నారని చెప్పాడు. ఆ 19 మందిలో 4 జనసేన, 2 బీజేపీ, పోను 13 మంది తెలుగుదేశం. అందులో ఎక్కువ మంది పారాచూట్లు ఉన్నారట. అదే సడన్గా వచ్చేసి ఎంట్రీ ఇచ్చేసి టికెట్లు తెచ్చుకున్నాళ్ళు. మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, మా ఇన్వెస్ట్మెంట్కి సరిపడా మేము చేదుకోవాలి కదా. ఓపెన్గా ఆయన 35 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని ఆయన సర్వే చేశారు. ఏదో చిన్న చితక హియర్సే పట్టి చేయలే ఆయన. ఇట్ టుక్ సమ్ 6 months ఫర్ హిమ్ టు క్యారీ అవుట్ దట్ సర్వే. నేను మీకు ఒక విషయం చెప్తున్నానండి. ఈ పాటికి ఈ సర్వే ఇవన్నీ కూడా బాబు గారి దగ్గరికి డెఫినెట్గా వెళ్ళిపోయింటాయి. మీరు ఆగిపోయిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వాళ్ళ దగ్గర కూడా పోయి ఆయన జాతీయ సెక్రటరీ, ఇప్పుడు జనరల్ సెక్రటరీ.
వాళ్ళ దృష్టి కూడా పోయింది. నేను నిన్న ఒక జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వన్ టైం ఎమ్మెల్యేలు కావద్దని ఒక స్టేట్మెంట్. అది ఒక చాలా అది ఒక మెసేజ్, అది ఒక మెసేజ్, మహాభారతం అంత మెసేజ్ అది. ఒక్క వర్డ్లో కట్టే కొట్టే తెచ్చే రామాయణం గురించి మాట్లాడింది. అది బయటికి ఆ మాట వచ్చిందంటే అండర్ గ్రౌండ్లో ఎంత దూరం పోయి ఉంటుంది అనేది కూడా మీరు ఆలోచించండి. ఐ ఫీల్, ఐ నో హీ విల్ డూ. కానీ చాలా పెద్ద సర్టిఫికేట్ వచ్చింది అందులో మీకు. ఆయన 5 ఏళ్ళ అవినీతితో పోలిస్తే ఏడాదిలో జరిగింది ఎక్కువ అని. సరే, ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఆర్ సీక్రెట్, కామెంట్స్ ఆర్ ఫ్రీ, ఎనీథింగ్ వీ కెన్ డూ. కామెంట్స్ కాదండి, ఆఫ్టర్ స్టడీ స్టడీ. ఆయన ఇప్పుడు మీకు ఒక మాట నేను చెప్తాను సార్, ఇక్కడ మా ఊరికి ఒక రాండి చెప్తాను, నా దగ్గరికి వస్తారు, ఏదైనా ఇట్లా చేస్తున్నారు అండి అది నిజంగా నాకు తెలీదు. నేనేమంటాను, నాకు తెలియదమ్మా అన్నాను. నేను యూఎస్ నుంచి తిరిగి వచ్చినప్పుడు ఎవరు ఏదన్నా నాకు తెలియదండి, నేను లేదు. ఇంకోళ్ళు ఏమన్నారు, నాలాగే బయట ఎక్కడ ఉన్నాడు వచ్చి నిజమే వాడని చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్ దేర్. కామెంట్ చేసేవాళ్ళు మీరు ఎవరితోటి మాట్లాడుతున్నారు, మీరు ఎవరితోటి. ఇప్పుడు కందుకూరు వస్తే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా మీద సర్వే జరిగింది. ఊళ్ళోకి ఎంటర్ అయినప్పుడు ఒక ప్రాంతం ఉంటుంది, అది పూర్తిగా కాంగ్రెస్, ఆ రోజుల్లో కాంగ్రెస్ ఫర్. న్యాచురల్ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ ఫర్ అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేది మావోది వస్తుంది, మేము పాపులర్ వేరే. ఇంకొంచెం పోతే ఊరు సెంటర్ వస్తుంది. ఇట్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్, అందరికీ. ఇంకొంచెం అవతల పోతే కొన్ని ఏరియాల్లో కాంగ్రెస్ డామినేషన్. ఇప్పుడు ఏమైంది, అక్కడితో ఆగిపోతారు వీళ్ళు. సర్వేయింగ్ కూడా ఐ డోంట్ నో వారు ఎట్లా చేశారో. నాకు ఆయన 1500 మందిని నేను చేశాను అంటున్నాడు. పూర్తి సైంటిఫిక్ వెళ్ళారు. చాలా మంది ర్యాండమ్ చేస్తారు, ఈయన స్పెసిఫిక్ కూడా చేశారు. చెప్పారు, ఓ ఇద్దరు మాట్లాడతారు, అవతల పోయిద్దని, మధ్యలో కొంత ఏరియా వదిలేసి అవతల పోయిద్దని. సో మొత్తం 15 మందిని మాట్లాడి 15 × 100 అంటే 1500 అంట. ఆ విధంగా చేసే సర్వేలు కొన్ని ఉన్నాయి. నేను ఆయన టాక్ అబౌట్ తీస్తాను, ఎందుకంటే నేను పూర్తి స్థాయి విన్నా. డ్రైవింగ్ మీరు మాట్లాడుతుంటే విన్నాను అక్కడ. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అంటే దాంట్లో ఇంకోటి కూడా వచ్చింది, వేర్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్, ఎమర్జింగ్ లీడర్స్ ఎవరంటే వచ్చింది, క్లియర్గా వచ్చింది. లోకేష్ మీకు విషయం చెప్పమంటారా, జనసేన క్యాడర్స్ కూడా ఆయనకి మంచి పర్సంటేజ్ ఇచ్చారు, వైసీపీ వాళ్ళు కూడా ఇచ్చారు. వైసీపీ ఓటర్స్ లోకేష్ గారికి 33% ఇచ్చారు. ఏది కూటమి తరఫు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే బాగుంటుందంటే లోకేష్ గారు అయితే బాగుంటుందని చెప్పి 33% చెప్పింది వైసీపీ ఓటర్స్. సో నిజాయితీగా ఉంది ఆ సర్వేలో, మీరు నిష్పాక్షికంగా చెప్పారు. నేను చెప్తాను, నేను సర్వేని, ఎందుకంటే ద వే ఇట్ వాజ్ ఎక్స్ప్లెయిన్ దట్ డే, పూర్తి స్థాయి చదవలేదు నేను. వాళ్ళు ఏం చేశారు, మేము థరో వెరీ పకడ్బందీగా చేసామని చెప్తున్నారు. దాన్ని మళ్ళీ మేము పైనుంచి కూడా చెక్ చేసుకొని అంతా అవుట్లెట్ చూసిన తర్వాత మేము కంక్లూషన్కి వచ్చామని చెప్తారు. సో దట్ వీ వెల్కమ్ ఇట్. అట్లాంటి సర్వీస్ వీ వెల్కమ్, దాని గురించి ఇష్యూ కాదు. అయితే వాటిని షుడ్ బి మేడ్ పబ్లిక్ చేస్తారు. ఆయన రేపు 12వ తారీఖు మొదటి శాంపుల్, అయితే ఎవరికి కావాల్సిన వాళ్ళు విడిగా అదే కస్టమైజ్ చేసి తీసుకోవచ్చు, దట్ ఈస్ అప్ టు దెమ్. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇప్పటికే ఆయన 50% ఇచ్చేశారు. ఆ డాక్యుమెంట్ కూడా నేను షేర్ ఇట్ టు యూ సార్. ఒక 30 pages డాక్యుమెంట్ ఇచ్చారు ఆయన, 35 ఫ్యాక్టర్స్ని స్టడీ చేసి మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. వైసీపీ నుంచి కూడా కూటమి తరఫున ఒకవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందంటే లోకేష్ గారు అని చెప్పి 33% వైసీపీ ఓటర్స్ వేశారు. అసలు వాట్ ఎవర్ ఇట్ ఇస్, బై టాకింగ్ సర్వేస్లో కూడా దే ఆర్ షోయింగ్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. అంటే మేమందరం తెలుగుదేశం పార్టీ మంచి కూడా సీనియర్సా, జూనియర్సా, ఫ్రెషర్సా, ఎన్ని కాదు. ఇప్పుడు 13 మంది తేలారు సార్ పాపం. వాళ్ళు ఏంటి ఇది వన్ టైం అంటే అందరూ వన్ టైం కాదు, కొందరు సీనియర్స్ కూడా. ఒక మాట అండి, ఇట్స్ అ వెరీ షార్ట్ టైం, 1 year. నేను ఐ వాంట్ ఎ రాడికల్ ఎగ్జామినేషన్ బై ద పార్టీ చేసుకోవాలి, చేస్తారని నేను అనుకోండి. ఎందుకంటే బాబు గారు ఆ మాట అన్నారంటే దాని కింద ఆయన
యూ హ్యావ్ ఎవర్ సీన్ ఆయన వర్క్ ఒక డైలాగ్ వేయటం అనేది దాని మీద స్టడీ చేయకుండా చేస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారు? ఆయన ఆ మాట అన్నారు అంటేనే దాంట్లో బోడంత అర్థం ఉంది. అర్థం. వన్ టైం ఎమ్మెల్యేస్గా మిగిలిపోమాకండి అన్నాడంటే ఏంటి అర్థం? అదే. కాబట్టి జరుగుతుంది. ఐ హోప్ ఎవ్రీథింగ్ గెట్ సెట్ బై ద మీరు ఇదే మాట ఇంకో 1 year అంటే నెక్స్ట్ ఇయర్ 26 June 4 నాటికి దట్స్ హోప్ ఇట్ గెట్స్ రివర్స్. ఇప్పుడు మీరేదో సంబరాలు చేసుకున్నప్పుడు స్టేజ్ మీద స్కిట్స్ వేయించారు. స్కిట్స్ వేయించిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారని చెప్పేసి సర్వేలో ఉంది. వేసిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని గేల్ చేసేప్పుడు మనం ఏంటనేది కూడా చూసుకోవాలి ఒకసారి. వాస్తవం మొన్న ఏమన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వాళ్ళు ఎవరో ఎవరో వాళ్ళకి ఎవరికో 99 పైసలకి అవునవును అన్నాడు. ఆయన ఎప్పుడో దాన్ని ఛాలెంజ్ చేశాడు. ఇచ్చినట్టు కనుక మీరు ఛాలెంజ్ ఎందుకు జీవో ఇచ్చేస్తే అయిపోతుంది కదా, దానికి ఛాలెంజ్ దాకా ఎందుకు? దేనికి కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి మొహం మీద కొట్టినట్టు ఉండేది. జీవో ఎందుకు ఎట్లా మీరు ఏమని ఉర్సా వాళ్ళకి మేము ఇచ్చామని జీవో ఇవ్వడానికి ఏంటి ఏమొచ్చినా ఇచ్చామని భూములు ఇచ్చామని? అలా కాదండి, 99 పైసలు కాదు మార్కెట్ రేట్. నాట్ ఎట్ బీన్ గివెన్, దే ఆర్ ఆఫర్డ్ 50 lakhs ఏకర్ ఒక చోట. అవును సార్, క్యాబినెట్లో తీర్మానం చేసినప్పుడు జీవో ఎందుకు ఇవ్వట్లేదు? టాటా వాళ్ళది ఇచ్చారు కదా జీవో. టాటా వాళ్ళకి ఇచ్చారు, మరి అది కూడా ఇవ్వండి. ఇవ్వలేదు కనుక ఇంకా దే హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ ఎట్ దాంట్లో ఆలోచించారు, ఇస్తే బాగుంటుంది అని అనుకున్నారు. ఇప్పుడు దాని నుంచి వాడు వచ్చి కమ్ ఫార్వర్డ్. మీరు ఉర్సా అంటారు, ఆ మాట్లాడిన ఆయన అరసా అంటాడు. ఏది నిజం ఇందులో? నాకు తెలియదు ఏది నిజం. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీ విజయవాడ ఎంపీకి ఆ లిక్కర్ కేసులో ఇరుక్కున్న కసిరెడ్డి రాజిరెడ్డితో సంబంధాలని ఇద్దరు కలిసి ఐకమత్యంగా వ్యాపారాలు చేసుకుంటున్నారని కేసినేని నాని గారే స్వయంగా వారి సోదరుడే విత్ ఎవిడెన్స్ చూపించాడు. ఇంతవరకు పార్టీ ఏం మాట్లాడదు దాని మీద. సార్, కేసినేని నాని ఎట్లాంటాడో మీకు చెప్పంటారా? అప్పుడు మా ఎంపీ ఆయన. అప్పటికి కనకదుర్గమ్మ ఆ బ్రిడ్జి రెడీ కాల, ఊళ్ళో పోవటానికి మనం అవును చాలా కష్టపడి పడి వెళ్ళాల్సి వచ్చేది. ఓ రోజు నేను సరదాగా అందరూ కూర్చొని ఉన్నాము. నేనుండి, అబ్బా మీ ఊళ్ళోకి రావాలంటే చాలా కష్టం అవుతుంది. అతను ఏమన్నాడు తెలుసా, అప్పుడే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అన్నాడు ఈ మాట. ఎందుకంటే అతను లూస్తంగా ఎలాంటిదనే అర్థమవుతుంది. అంటే నేను ఊరుకోను కదా, నేను ఇందుకు కదా మీకు కృష్ణా జిల్లా మాట వాడాను. మిమ్మల్ని ఎవరు నమ్మరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అయితే వన్ గుడ్ థింగ్, ఎమ్మడే విత్ ఇన్ 2 minutes సారీ శివరాజ్ గారు, సారీ. ఆయన ఫెయిర్గా ఉంటారులేండి ఆయన. నేర్పేది లూజ్ టంగ్, మంచోడే. ఇప్పుడు అతనికి వాళ్ళ తమ్ముడికి రీజనబుల్ అండ్ అప్రోచబుల్ లీడర్ సార్. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, పార్టీలో లేడు నాకు సంబంధం లేదు. రీజనబుల్ అండ్ అప్రోచబుల్ లీడర్ ఆయన. సార్, మీకు నేను ఒక మాట చెప్తాను, అప్రోచ్ లీడర్స్ అనే వాళ్ళ గురించి మాకు చెప్పాకండి. ఎందుకంటే మేము వీఆర్ ఆల్వేస్ ఇన్ ద పబ్లిక్. మీరు వేరు, మీ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ సంగతి చెప్తున్నా. వాళ్ళంతా దే ఫీల్ దెమ్సెల్వ్స్ యాజ్ కార్పొరేట్ హెడ్స్. మీరు ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే నేను చెప్పలా, అది కొంచెం గివెన్ టైం, కొంచెం ఇంకొక 1 year టైం ఇవ్వాలని నేను అడుగుతున్నాను. ఎవరికి? స్కాములు చేసేవాళ్ళకి? ఆల్ ఫ్యామిలీ స్కాములు చేసేవాళ్ళు, తెలుగుదేశం ఫ్యామిలీ. నేను స్కాములు చేసేవాళ్ళు, ఇదిగో లిక్కర్ డబ్బులు, లేకపోతే ఎవరు పద్మావతి ఏంది అది దాని గురించి మాట్లాడాలి కదా సార్. మీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు? లేదండి, రాజ్ కసిరెడ్డితో అతనుకున్న సంబంధం ఏంటో ఎస్టాబ్లిష్ అవుతారు కదా. ఎవరు నాని విజయవాడ ఎంపీ గారు చిన్న వీ డిడ్ంట్ గెట్ అతని మాట. ఆయన ఒక అలిగేషన్ ఇస్తే అంతేనాదే సార్. ఆధారాలతో సాయిస్తాను మీరు బలాలు ఎలిగేషన్ అంటారు. ఆధారాలు ఓపెన్గా దే ఆర్ వెరీ మచ్ అవైలబుల్ ఇన్ పబ్లిక్ డొమైన్. హీ రోట్ టు ద చీఫ్ మినిస్టర్ విత్ ఎవిడెన్స్. ఐ డోంట్ బిలీవ్ ఇట్ అంటారు. చీఫ్ మినిస్టర్ గారు ఏం రెస్పాండ్ కాల. అతనికి రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉందంటారా? లెట్ హిమ్ గో గివ్ ఇట్ టు ద కన్సర్న్ అథారిటీస్. అది కూడా ఇచ్చాడు, ఏసీబీకి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఏసీబీ టేక్ కేర్ ఆఫ్ ఇట్, లేకపోతే సిబిఐకి ఇవ్వనండి. అది కూడా ఇచ్చాడు ఆయన. ఇవ్వాలా? సీఎంకి ఇచ్చి ఆయన ఇచ్చి అడ్డమైనవన్నీ మాట్లాడాలంటే అటు అది కాదు సార్ నేను అనేది. ఇదే జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఒక 100 వేస్తారు, మీ మీద వస్తే సమాధానం చెప్పరా మీరు? ఎందుకు లేదు? సమాధానం చెప్పాలి కదా. ఏం చేయగలిగామండి? ప్రతి ఒక్కడికి మేము ఎందుకు సమాధానం చెప్పాలి మీరు అడుగుతున్నారు. ఏం చేయగలిగాము ఇంతవరకు? అదే శివరామో వాసుదేవనో 2 సార్లు కోర్టుకు పోతే ఈ పాటికి మన ఇద్దరిని అరెస్ట్ చేసి లోపల పెట్టుకునేవాళ్ళు. ఆయన ఎన్నేళ్ళ నుంచి అవాయిడ్ చేస్తున్నాడు. ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్.
ఆ పిల్లాడు వాడి పేరు అయితే కోడికత్తి. శ్రీనివాస్. వాడు అన్యాయం అయిపోయాడు కదా ఇతను అటెండ్ కాక. ఎప్పుడో కొట్టేయాల్సిన కేసు అంటే అది. కాబట్టి టెక్నికల్ ఇష్యూస్లో మనం పోవట్లేదు నేను చెప్పేది. అంటే మీరు ఒప్పుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డిని మేమేమి ఇంతవరకు చేయలేకపోయాము? ఏం చేసాము, ఏం చేయగలిగాము, ఏం చేయగలిగామండి? ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు అడ్డం వస్తే దాన్ని ఏం చేయలేకపోయాము. సరే, అప్పుడంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉందిగా. అదే కదా చెప్తుంది. ఇప్పుడు నిన్న ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఆర్లు వీళ్ళందరూ వాళ్ళు ఏమన్నా మనం ఏం చేయలేకపోతున్నాం. బెయిల్ వస్తున్నాయి, బయట తిరుగుతున్నారు. ఆయన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్నే బెదిరిస్తున్నాడు. ఎవరు? ఆంజనేయులు గారు. ఇంకా మన పేపర్లో వచ్చింది కదా, నువ్వెవరు, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావని ఒక డిఎస్పీ స్థాయి అధికారిని ఆయన అడిగాడంటే ఈజ్ ఇట్ కరెక్ట్? ఆయన ఈజ్ అండర్ ట్రయల్. నౌ ఈజ్ అండర్ ట్రయల్. ఈ కెనాట్ ఆస్క్ లైక్ దట్. ఈ షుడ్ నాట్. మరి ఐ డోంట్ నో జడ్జి గారు దాన్ని కాగ్నిజెన్స్ తీసుకురా లేదో మనకు తెలియదు. సో నేను చెప్పేది అది అల్టిమేట్లీ ఒకటన్నా నేను చెప్పేది, ఫస్ట్ ఇయర్ ఎస్ బాగా హార్డ్షిప్స్ ఉన్నాయి, చేయదలుచుకున్నాన్ని చేయలేకపోతున్నాం. కొన్ని అవి ఎందుకు చేయలేదు సార్? సోషల్ మీడియా అరెస్టులు చాలా చేశారుగా. ఏది సోషల్ మీడియా కేసుల్లో బోల్డెన్ అరెస్టులు చేశారు. జరుగుతూనే ఉన్నాయంట. అంటే నేననేది ఏంటంటే అవి మినహా ఇంకేం చేయలేదని. పబ్లిక్ మీరు కిందకు వస్తే నేను చెప్పేది, మొన్న నాకు ఇష్టమైన ఆర్థిక నేరగాళ్ళని మీరు లోపలేదండి, జనం అది కోరుకుంటున్నారండి. అవునా కాదా నేను చెప్పింది? కరెక్ట్. ఈ పెట్టి కేసులు, సోషల్ మీడియా కేసులు అరెస్ట్ చేసి ఏం ప్రయోజనం? ఆర్థిక నేరస్తుల్ని ఎవరు అందరు కోర్టులోనే ఉన్నారు. వాళ్ళందరూ రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తా ఉన్నారు, ఏ లేదు మీరు, వాళ్ళు హ్యాపీగా తిరిగేస్తున్నారు వాళ్ళు. ఓ పక్క అలాంటి రౌడీ షీట్లను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నా అక్కడ ఏం చేయలేకపోతున్నారు. వినండి నేను చెప్పేది ఏమవుతుందంటే, నాకు ఒకటే వర్డ్, ఆయన ఒకటే మాట అన్నాడు, నేను నేరం చేసిన ఎవరిని వదిలిపెట్టాను. అట్ ద సేమ్ టైం ఊరక జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గివ్ దెమ్ ట్రబుల్ చేయటానికి నాకు ఇష్టం లేదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాల తర్వాత ఇంకా ఎందుకండి మేరమేషాలు లెక్కేస్తారు మీరు? ఇప్పుడు ఎక్కడ ఉందండి అది? దట్ ఈస్ నాట్ ఇన్ పాస్ట్ కేసెస్ అండి, గవర్నమెంట్ హ్యాండ్ లో లేదు అది. ఇప్పుడు 98,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందని మీరు అంటున్నారు. ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్. జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కోర్ట్ సార్, కోర్ట్ ఈస్ నాట్ కంట్రోల్డ్ బై చంద్రబాబు నాయుడు గారు. మీరు అట్లా అనొద్దు. దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ యూ వాంట్స్ టు డూ. లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇప్పుడు వస్తున్నాయి ఒక్కోటి బయటకు వస్తున్నాయి. మొన్నటిదాకా లేదు కదా ఈ పద్మావతి జ్యువెలర్స్ అనేదో ఇంకోటో ఉన్నాయి. బంగారం ఆల్మోస్ట్ 150 కోట్లు 200 కోట్లు అందుకో ఆ లిక్కర్ డబ్బులు బంగారం కింద మార్చి పంపించే ఎటు పోయింది. అట్లాగే ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు సార్? అది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చెప్పారు. పేపర్లు మీకు అనుకూలంగా ఉండే పేపర్లు వచ్చింది. నేను చెప్తాను, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అవి నిర్ధారించాయా అని అడుగుతున్నాను. రాలేదు కదా అది ఇంకా. మరి హౌ కమ్ యూ బిలీవ్ రిలై అపాన్ ద రిపోర్ట్స్ జస్ట్ అపియర్డ్ ఇన్ సమ్ సార్? ఆల్ ఆఫ్ ఏ సడన్ పద్మావతి వాళ్ళు చాలా కొన్నారు, అవి బయటకు వచ్చినాయి. ఏది ఆ రసీదులు ఇవన్నీ ఉన్నాయి, ఎవరు కొన్నదనే వచ్చింది. ఇంత ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళు గోల్డ్ వీళ్ళ దగ్గర 110 కోట్లు ఇది పద్మావతి వాళ్ళ దగ్గర గోల్డ్ కొన్నది. అది ఎవరికి పోయిందనేది బయటకు వచ్చింది. అది ఎక్కడ పోయిందనేది అల్టిమేట్ లాస్ట్ పాయింట్ ఎక్కడో ఇంతవరకు రాలేదు. అది బయటకు రావాలి. ఇప్పుడు అదే జరుగుతున్న దీంట్లో ఇన్వెస్టిగేషన్లో. సో మీరు నన్ను ఎక్కడికో తీసుకుపోతున్నారు, నన్ను షెర్లాక్ హోమ్స్ లేకపోతే ఇవన్నీ కూడా. మనం ఎంతవరకు పేపర్లో చదివింది లేదా ఇన్వెస్టిగేషన్ కోర్టులో జరిగిన కేసులు అయ్యే తప్పులు రావు కదా బయట రిపోర్ట్స్, అవి కూడా తప్పులు వస్తుంటాయా? నేను చెప్పేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇచ్చిన రిపోర్ట్లు మనం విశ్వసిస్తాం, కానీ మీడియా కథనాల ఆధారంగానే అది వేరే, అది డిఫరెంట్. రెండింటికి తేడా. నేను చదివింది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో కోర్టులో పెట్టిన దాని గురించి మనం మాట్లాడింది. ఇప్పుడు ఇది ఆ 3-4 జ్యువెలర్స్ ఉన్నారు. ఇందుకు ఎక్కడ దాచిట్టు ఉంటాడు సార్ ఈ గోల్డ్ బిస్కెట్స్? నాకేంటి ఎక్కడ దాయాలో చెప్తాను. డబ్బులు దాయటంలో నిష్ణాతులు ఒక ఆయన ఆల్రెడీ ఇప్పుడు విడిపోయాడు ఆయన నుంచి. ఎవరు? మన విజయసాయిరెడ్డి గారు. నెంబర్ 2
దే నో హౌ టు. విడిపోయి మీకు క్లోజ్ అయ్యట్టు కదా బాగా. అక్కడ క్లోజ్ మొత్తం టీడీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ అయింది, త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడు. నిజమేనా సార్ ఇవన్నీ? మీరు నిన్న బాబు గారు మా పార్టీ స్టేట్మెంట్ ప్రెసిడెంట్ నుంచి మా అందరికీ సర్క్యులర్ కూడా ఇచ్చారు కదా నిన్న. ప్రెసిడెంట్ నుంచి వచ్చింది. ఇక ముందు మీరు ఎవరైనా చేసుకోవాలంటే ఇట్ షుడ్ కమ్, వాళ్ళ గురించి డీటెయిల్తో సహా మాకు పార్టీ ఆఫీస్ పోవాలా, పార్టీ ఆఫీస్ స్టడీ చేసిన తర్వాత విల్ గివ్ యూ పర్మిషన్ అన్నారు. వాలేని శ్రీనివాస్ రెడ్డి కూడా స్టడీ చేసిన తర్వాత జనసేన వాళ్ళు తీసుకున్నారా? ఎవరు? జనసేన మాకే సంబంధం కాదు. ఇప్పుడు మీ జనార్దన్ గారికి పొద్దున్న లేస్తే ఆయన తగదు కదా. ఓకే, అది 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 వేరే ఇష్యూ. నేను చెప్పేది జనసేనలోనో బీజేపీలోనో చేసుకుంటామంటే మేమెవరం కాదంటాను. ఇప్పుడు మేమెవరం కాదంటాను కదా. మీరు కూడా చేసుకుంటుంటారు కాబట్టి. చేసుకుంటున్నారు కదా, అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. కానీ నేను చెప్పేది ఎలక్షన్ ఇప్పుడు ఒక డెడ్ లైన్ ఉంటుంది. ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత. ఎలక్షన్ ముందు అయితే కొంతవరకు ధరిస్తాం మేము, ఎలక్షన్ తర్వాత చేరిన వాళ్ళు మరి అన్యాయం. సో అల్టిమేట్లీ మేమేం కోరేది ఒకటేనండి, ఇవన్నీ కూడా మీకన్నా ఎక్కువ మేము కూడా ఇంట్రెస్టెడే. మనం వీ షుడ్ నాట్ బి లైక్ వాట్ 2019 to 2024లో ఉన్న గవర్నమెంట్ లాగా ఉండకుండా మనం ఫ్రెష్గా వీ షుడ్ బి అబోవ్. భిన్నంగానే ఉన్నారు. వాళ్ళు 5 ఏళ్ళు చేసింది మీరు ఒక ఏడాదిలో చేశారు కదా. సరే హైపర్. ఇప్పుడు నేను మాట్లాడేది ఎలా ఉంటుంది, నేను ఒక దెబ్బ వేసాను కత్తితోటి, 2 చేతులు పడిపోయినాయి, 6 కాళ్ళు పడిపోయినాయి, 7 మంది చచ్చిపోయినారు, దిస్ వే ఉంటుంది. ఈ సర్వేలు చేసి కూడా వాళ్ళు ఎవరు అడుగుతారు? నన్నే అడుగుతారు కదా, నాలాంటి వాళ్ళు అడుగుతారు. నేనేమంటాను? నువ్వు సర్వేకి వచ్చిన వాళ్ళు నేను ఏ పార్టీ అనేది కూడా చూడరు కదా వాళ్ళు. సో జరుగుతూ ఉన్నాయి సర్వేలు ఇవన్నీ ఇష్యూ కన్నా. నేను చెప్పేది ఐ విష్ మై పార్టీ గవర్నమెంట్ 2019-24కి భిన్నంగా ఇవాళ సిన్సియర్గా ఉండాలా. ఈ పార్టీ, ఈ తెలుగుదేశం ఆర్ కూటమి ప్రభుత్వం అనేది రాబోయే అనదర్ 25 years మినిమం 2047 వరకు కంటిన్యూ అయితే కానీ ఆంధ్రప్రదేశ్ ఒక లెవెల్కి కోలుకోలేదు, పూర్తి స్థాయి కోలుకోవాలంటే. ఎందుకంటే ఇవాళ లాట్ ఆఫ్ ప్రాబ్లం. బాబు గారు ఐసీయూ నుంచి బయటపడేశారు, అంతవరకు గ్యారంటీ, డౌట్ ఏం లేదు. ఆరోగ్యం ఇంకా కుదుటపడాలంటే 2040 ఒకటి సరిపోతే ఐసీయూ ఇవాళ మీరు బయటపడేస్తారు, ఆయన మళ్ళీ ఆరోగ్యం బ్యాక్ టు నార్మల్స్ రాస్తేనే కదా. అదే అందుకని అంటున్నా, దానికన్నా డాక్టర్ ఐసీయూలో వదిలేయటం బెటర్ కదా. పోతే అయిపోతుంది, ఒక రోజుతో పని అయిపోతుంది. అది బయటపడేశారు ప్రస్తుతం, ఈయనైతే బయటపడేశారు, డౌట్ ఏం లేదు. ఇండస్ట్రియలిస్ట్లకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇక్కడికి రావాలి. మీరు నమ్ముతారు లేదో, మొట్టమొదట నేను అసలు బీజేపీ వాళ్ళతో చేరటం అనేది మాకు ఇష్టం లేదు. పర్సనల్ సార్, నేనేం నథింగ్ టు డూ విత్ టీడీపీ. అయితే ఇవాళ జరుగుతున్న పరిస్థితి అంటే వితౌట్ దేర్ సపోర్ట్, వితౌట్ దేర్ హెల్ప్, బాబు గారు కూడా నాట్ బీయింగ్ సక్సెస్ఫుల్ ఐసీయూలోంచి బయటికి తీస్తారు. ఇట్ వాజ్ వెరీ గ్రేట్. మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ అంటే కొంత అన్లైక్ ప్రీవియస్ డేస్ దే ఆర్ గివింగ్ సపోర్ట్. ఆంధ్రప్రదేశ్కి బాగా చేస్తున్నారనేది మేము భావిస్తున్నాం. దిస్ షుడ్ కంటిన్యూ అంటిల్ మినిమం 2047కి ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రగామి రాష్ట్రం కావాలనేది. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, 2029 తిరిగి ఎలక్షన్స్కి వెళ్ళే సమయానికి, అంటే ఇది 5 ఏళ్ల స్పానే ఉంటుంది, జమిలీ జరగదు అనుకుంటే, ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త అసెంబ్లీ భవనంలోకి, శాశ్వత అసెంబ్లీ భవనంలోకి షిఫ్ట్ అవుతుందా? నేను అనుకోను, అప్పుడు అవుతుందో లేదో చెప్పలేదు. 3 ఏళ్ళ టైం ఉంది కదా సార్, ఇంకా 3 ఏళ్ళు మనం ఒక ఇల్లే కట్టుకోలేకపోతున్నాం. అసెంబ్లీ భవనం అంటే ఆయన ఎందుకు కట్టుతుంది, ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఇప్పుడు కనుక రెడీ అయిపోయి స్టార్ట్ అయితే ఎస్ మీరు చెప్పారు కరెక్ట్. ఇది ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాయి, దానికి ప్లానింగ్ అవన్నీ అవ్వాలి. ఇట్లా అవటానికి ఒక 6 నెలలు మినిమం పడుతుంది. ఇట్స్ నాట్ సో ఈజీ యాజ్ దట్. బట్ ఇవాళ 2025 జూన్ 20వ తేదీ నాటికి కనుక స్టార్ట్ అయితే, అంటే నా బర్త్డే ఆ రోజు, ఓకే, జూన్ 20th. సో ఆ రోజుగా ఈ నెలలో కనుక స్టార్ట్ అయితే ఎస్ మీరు చెప్పినట్టు 3 ఏళ్ళు కొత్త అసెంబ్లీ కెన్ గో ఇట్. కొత్త అసెంబ్లీ భవనం మనం చూసిన ఒక ఇల్లు కట్టడానికే మనకు 3 ఏళ్ళు మినిమం. సో దాన్ని బట్టి మీరు అయితే ఆనాడు నా కోరిక ఏంటంటే బాబు గారు మా అధ్యక్షగా ఉండాలా, మన భవిష్యత్తుని ఆయనే తీర్చిదిద్దే స్థలంలో ఉండాలా.
కొత్త ముఖ్యమంత్రిగా లోకేష్ బాబు గారు. రైట్ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శివరామ్ గారు. సో కొత్త అసెంబ్లీ భవనం ప్రారంభ సమయానికి బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. అండ్ అదే సందర్భంలో 2029కి పగ్గాలు చేపట్టాల్సింది, 2029 కన్నా ముందే పగ్గాలు చేపట్టాల్సింది లోకేష్ అని చెప్పేసి డాక్టర్ దివి శివరామ్ ఆకాంక్షిస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం తప్పులు ఆయన జరగనివ్వరు, అలాగే నేరం చేసిన వాడిని వదిలిపెట్టు, అలాగని ఆదరాబాదరాగా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి తరహాలో దూకుడుగా వెళ్ళే పరిస్థితి ఉండదు. అన్నీ ఎగ్జామిన్ చేసిన తర్వాతే వాళ్ళని చట్టానికి అప్పచెప్తారు, తాను చట్టాన్ని చేతిలోకి తీసుకోరు. ఇది బాబు గారి ఫిలాసఫీ. దీనికి ప్రజల ఆమోద ముద్ర ఉంది. అండ్ అలాగే సర్వే రిపోర్ట్స్ గురించి కూడా మాట్లాడుతూ ఎవరికి చేరాలో రిపోర్ట్ వాళ్ళకి చేరింది, దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే పార్టీకి డ్యామేజ్ జరిగే విధంగా ఎవరన్నా ప్రవర్తిస్తే పార్టీ అధ్యక్షుడి స్థాయిలో ఆయన కానీ నేషనల్ జనరల్ సెక్రటరీ స్థాయిలో లోకేష్ గారు కానీ అంగీకరించరు. మాకు తెలుసు పార్టీని ఎట్లా సవ్యంగా నడుపుకోవాలి, ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో. సో మొత్తానికి ఏంటంటే మహానాడు తర్వాత కొత్త జోష్తో తెలుగుదేశం ముందుకెళ్తోంది. ఇచ్చిన హామీలు సూపర్ 6 అమలు చేయటం, అలాగే అమరావతి, పోలవరం 2 కంప్లీట్ చేసుకోవటం, ఆ దిశగా అడుగులేస్తున్న తెలుగుదేశానికి శుభాకాంక్షలు.